दीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलफलप्रसादसिद्धिरस्तु। ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామ పంచాయతీలో నాశన వినోద్ కుమార్ పల్లెలన్నీ కూడా అభివృద్ధి చెందాలని రైతాంగం కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి తరుణంలో మన గ్రామానికి ఈ రోజున 32 లక్షల రూపాయలతో పంచాయతీ భవనానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే మన గ్రామంలో రోడ్లు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మొట్టమొదట 10 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇప్పుడు నిధులు ఇచ్చున్నాను. వాటిని కూడా తొందరలోని గ్రామ నాయకులు అందరూ కూడా ఆ రోడ్లు కూడా ఏర్పాటు పూర్తి చేస్తే ఇంకా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను. కాబట్టి ఆ రోడ్లు కూడా వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రాంతం అంతా రైతాంగంతో ఉండే ప్రాంతం కాబట్టి నిన్న జరిగినటువంటి వర్షాల్లో పంట కాలువలు కానీ లేదా చెరువులు కానీ డ్యామేజ్ అయితే ఇప్పటికే 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఆల్రెడీ మన చెరువు రిపేర్లకి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా పంట కాలువలు ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇంకొక 20 లక్షల రూపాయలు అదనంగా కూడా కావాలని కలెక్టర్ గారికి ఈరోజు నివేదికలు పంపించున్నాం. అంటే సుమారుగా ఈ గ్రామానికి ఇప్పటికే 1,07,00,000 పైన అమౌంట్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అతి తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి ఒకటి ప్రతి ఒక్కరు కూడా బిందెలతో ఇంకా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేకుండా అతి తొందరలో ఈ ఊరికి ఇంటింటికి నీళ్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి కరెంటు చాలా ఇబ్బందులుగా ఉంటే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లన్నీ కొత్త లైన్లు వేసి ఎక్కడ కూడా రైతాంగానికి కానీ గ్రామంలో నివసించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ గ్రామంలో కూడా తొందరలోనే కొత్త స్తంభాలు వేసి 5 లైన్లు ఉండేటట్టుగా ఎక్కడ ఏసీలు కానీ కరెంటు ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మీ గ్రామానికి కూడా నిధులు మంజూరు చేసిన దాదాపు 70 లక్షల రూపాయల వరకు అతి తొందరలో కూడా మీ ఊరు మొత్తాన్ని కూడా కొత్త స్తంభాలతో కొత్త వైర్లతో ఎక్కడ కరెంట్ ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా కూడా ఈరోజు మీకు మీ గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, లేదంటే కరెంటు పరంగా కావచ్చు, వ్యవసాయం పరంగా కావచ్చు, ఎక్కడూ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం. ఇంకపోతే ఈ గ్రామం నుంచి కూడా చాలామంది నిన్నటితో లాస్ట్ డేట్ ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పున్నాం. అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా 2005 యువతలు ఎవరికి కాలనీలు రాకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ కొత్తగా కాలనీలు కట్టించి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా అతి తొందరలో కాలనీలు కూడా మీరు బిగిన్ చేసుకోవచ్చు. ఎవరికైతే స్థలం లేదో వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చేదానికి కూడా అతి తొందరలో వాడిని కూడా పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కావలి మండలంలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. వర్షం కురిస్తే నీళ్లు పోవడానికి కొండేపి డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంటే కొండేపి డ్రైన్ని అభివృద్ధిగా చేస్తే ఎక్కడ కూడా పంట పొలాలు మునిగిపోకుండా ఉంటాయి, పంట పొలాలకి రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని ఈ రోజున ఎక్కడో ఉదయగిరిలో వర్షం కురిసినా ఆ నీళ్ళన్నీ కూడా సముద్ర పాలు కావటం. కాబట్టి చిప్పలేరు కావచ్చు, చీకటివాగు కావచ్చు, పిల్లివాగు కావచ్చు, ఉబ్బలాగు కానీ కొండేపి డ్రైన్ వీటన్నిటినీ కలుపుతూ దాదాపు 203 కోట్ల రూపాయలతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇచ్చాము. అతి తొందరలో అది కూడా మనకు శాంక్షన్ అయితే మన ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా పంట పొలాలలో ఏ నారుమల్లు వేసుకున్నా లేదా ఉదయం వేసుకున్నా కూడా ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చేయబడుతున్నాం. తప్పకుండా నెరవేరుద్ది అన్నటువంటి నమ్మకంగా ఉంది. ముఖ్యంగా తాళపాలెం ఈ ప్రాంతం మన్నగదిన్ని
ఈ వాదలంతా కూడా ఈరోజు రైతాంగం బాగా నష్టపోతున్నారు. నిన్న జరిగినటువంటి తుఫాన్లో కూడా చాలామంది నారుమళ్ళు మునిగిపోవడం జరిగింది. అందుకోసమే నేను కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను, కలెక్టర్ గారికి తెలియజేసి విత్తనాలు ఒడ్లు ఎవరికైతే మునిగిపోయి ఉన్నాయో, నారుమళ్ళు మునిగినాయో వాళ్ళందరూ కూడా 80% సబ్సిడీతో మళ్ళీ విత్తనాలు కొనుక్కునే విధంగా అగ్రికల్చరల్ అధికారులు కూడా మేము ఈరోజు వాళ్ళని సిద్ధంగా చేశాను. దాన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఎక్కడ రైతాంగం అనేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా డ్రైనేజీని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వంలో మన బిడ్డల చదువుల కోసం ఈ రోజున మనం యూనిఫామ్లు ఖండించి అన్ని ఇచ్చి చదివిస్తున్నారంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం నిరంతరం కృషి చేసేటువంటి ప్రభుత్వం. మనందరం కూడా పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలి. వాళ్ళ వ్యవసాయ పనులు కాకుండా వీలైనంత వరకు వాళ్ళని చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టుగా ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తుందో, తల్లికి వందనం కింద 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చి ఈరోజు యువ నాయకుడు చదివిస్తున్నటువంటి చదువుకు మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా వాళ్ళు బాగా చదివించి ప్రయోజకులు చేసి మనం పడ్డ కష్టాలు ఆ బిడ్డలు పడకుండా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగేటట్టుగా తల్లిదండ్రులు కూడా చూడాలని, ఎక్కడ ఇల్లు లేదో ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధం ఉంది. రోడ్లు సిద్ధంగా ఉన్నా, డ్రైనేజ్ వ్యవస్థలు ఇంకా కొంత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా తొందరలోనే గ్రామాల్లో డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా మనం ఈ ప్రభుత్వంలో ఇంకా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి రాబోయేటువంటి కాలంలో మన్నగడ్డి అనే దాంట్లో ఎక్కడా సమస్యలు లేకుండా చేసే దాంట్లో తప్పకుండా ఈ గ్రామానికి అండగా ఉంటానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మనందరం కూడా మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం. చంద్రబాబు వెళ్ళ లోకేష్ వెళ్ళ ప్రేమానురాగంతో మనం వారిని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ వారి నీడలో మనందరం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ప్రజానికానికి అందరికీ